ఈ రోజు ఒక లెజెండ్ గా మరొకసారి 45 సినిమా ద్వారా మన ముందుకు వస్తున్న ఉపేంద్ర గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. రిక్వెస్టింగ్ ఉపేంద్ర సార్ విత్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ నా ఇక వర్క్ కి, డిసిప్లిన్ కి, స్ట్రెంగ్త్ కి, లెగసీకి అన్నిటికీ మారు పేరుగా నడిచే రూపంగా మన ముందు నిలిచినటువంటి శివన్న లెజెండ్ డాక్టర్ శివరాజ్ కుమార్ సార్ కి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. 45 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులందరినీ జనవరి 1వ తేదీ నుంచి పలకరించబోతున్న శివన్న ప్లీజ్ వెల్కమ్. అండ్ సాయి కృష్ణ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము టు జాయిన్ ది ఫోటో ఆప్. అండ్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ శ్రీని ఇన్ఫ్రా. శ్రీనివాస్ గారు ఎస్ ప్లీజ్ వెల్కమ్ అండి. పరమేష్ గారు ఈజ్ ఆల్సో హియర్. ప్లీజ్ జాయిన్ ది ఫోటో ఆప్ సార్. సో గుమ్మన్ నర్సయ్య చిత్రం ద్వారా రాబోతున్నటువంటి డైరెక్టర్ ప్లీజ్ వెల్కమ్. అండ్ శ్రీనివాస్ గారు ప్రెజెంటింగ్ బొకేస్ టు శివన్న అండ్ ఉపేంద్ర గారు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఒక్క గ్రూప్ ఫోటో ఆప్ ఫర్ ద మీడియా సార్. కొంత అటువైపు కూడా వెళ్ళరా? యా check. Okay na? Tell me when you are done. Okay, thank you so much. Okka nimisham. Yes, the most valuable and cherishable picture. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ద మీడియా. ఓకే, సో సార్ మేము మీ మాటలు వినడానికి చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నాం. బట్ దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, టీజర్లో మేము చూసాము నేను ఓం డైరెక్టర్ని అని అంటే నేను అందులో హీరోని అని. మాకు ఒక్క షార్ట్ రీక్రియేషన్ కావాలి సార్. వీ జస్ట్ వాంట్ ద రీక్రియేషన్ అండ్ దెన్ విల్ గెట్ ఇన్ టు ద స్పీచ్. యాక్షన్ బై అర్జున్ గారు. యాక్షన్. ఓ డైరెక్టర్ నేనే. తెలుసు, ఆ ఫిలిం హీరో నేనే. Wow, such a lovely combination this is. So sensational combination. In fact, very happy to see you both together, sir. So I think ముందుగా ఉపేంద్ర గారు అంటే అర్జున్ గారు మీకోసమే రాశారేమో అన్నట్టుగానే ఉన్నాయి క్యారెక్టర్స్. నిజం చెప్పాలంటే వీఆర్ సీయింగ్ ఉపేంద్ర గారు అగైన్ ఇలాంటి ఒక కంటెంట్ తోటి. సో ఒక్కసారి హౌ ఇస్ ఇట్ సార్? అందరికీ నమస్కారం. ఫస్ట్ చెప్పాలంటే నేను ఒక మైసూర్లో షూటింగ్లో ఉండే టైంలో మన అర్జున్ గారు కలిసి ఒక సబ్జెక్ట్ చెప్పాలి అని ఒక స్టార్ట్ చేశారు. నేను ఒక ఫస్ట్ టైం డైరెక్టరు ఇలా యాక్ట్ చేసి చూపిస్తున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్గా లెజెండ్, అంత పెద్ద హిట్స్ 100 దెన్ 100 ఫిల్మ్స్ ఇచ్చేశారు. బట్ స్టోరీ చెప్పే టైంలో యాక్ట్ చేస్తున్నారు. ఏంటి ఇంత యాక్టింగ్ సూపర్గా ఉంది, ఇతను యాక్టింగే చూసుకొని నా క్యారెక్టర్ని చూసి ఇలా వస్తుంది అని ఒక పాపలాగా చూసేకో అలాగే ఉన్నారు. అలా చెప్పారు. తర్వాత ఇది ఎలా కన్వే చేస్తారంటే ప్రొడ్యూసర్కి ఒక ఫిలంని ఒక అనిమేషన్లో చేసి చూపించి దాన్ని ఎడిట్ చేసి డబ్బింగ్ చేసి రీరికార్డింగ్ చేసి ఫైనల్ థియేటర్లో చూపించి ఫిలం స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కన్నడ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం. నాకు తెలియదు వేరే ఇండస్ట్రీలో ఎవరు ఇలా చేయలేదు ఫస్ట్ ఫిలము. దాన్ని అంత రెఫర్ చేసి ప్లాన్ చేసి ఫ్యామిలీకి చూపించి ఫిలం స్టార్ట్ చేశారు. అది ప్రొడ్యూసర్గా అది ఫస్ట్ టైము. నెక్స్ట్ ఏమంటే ఇది స్టార్టెడ్ విత్ శివಣ್ణ గారు. శివಣ್ಣకు ఒక చిన్న లైన్ చెప్తే అది ఆయనే చెప్తారు, అది ఆయన చెప్తేనే బాగుంటుంది. బట్ ఫిలం చూస్తే నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు అలాంటి ఒక శివಣ್ణ పర్ఫార్మెన్సు అన్నీ టోటల్ గెటప్స్ అన్నీ. తర్వాత నాకు చెప్తారు స్క్రీన్ ప్లే అది ఇది అని. ఈ ఫిలం మీరు చూడాలి. నేను ఫస్ట్ ఫిలము ఒక చిన్న ఫిలమే చేశాను. నేను ఫస్ట్ ఫిలము ఈయన ఫస్ట్ ఫిలంలోనే అది ఏంటి స్క్రీన్ ప్లే చేశారంటే అది మీరు చూడాలి, నేను చెప్పకూడదు. అది ఏమారా ఇంకొక 2-3 ఫిలం చేస్తే క్రిస్టోఫర్లలో వచ్చి ఏంటి ఇది ఇలా స్క్రీన్ ప్లే ఎలా చేసేది అడగాలి. అది ఏంటో అంత స్క్రీన్ ప్లే టెక్నిక్. మన గీతమ్మ గారు ఎప్పుడో చెప్తా ఉంటారు అది ఏంటి ఎలా వచ్చింది ఈయనకి ఐడియా, ఎలా రాశారు ఇది అని అప్పుడప్పుడు చెప్తా ఉంటే నేను ಆ ಟೈಮ್ ನೋಡಿರಲಿಲ್ಲ ಪಿಕ್ಚರು. ನೀವು ಹಿಂಗೆ ಹೇಳ್ತಿರಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟು ನನಗೆ ಪಿಕ್ಚರ್ ತೋರಿಸಿಲ್ಲ ನೀವು. ಆಮೇಲೆ తర్వాత చూశాను. రియల్లీ షో ఒక డైరెక్ట్ శివಣ್ణ గారు చెప్పారు ఈ ఫిలం అయిన తర్వాత ఒక ఎక్స్ట్రాండరీ డైరెక్టర్ అయిపోతారు అని. రియల్గా చెప్తున్నాను, మీరు చూస్తే మీరు ఇదే మాట చెప్తారు. అంత ఒక మంచి ఫిలంలో నాకు గెటప్ ఇచ్చారు. ఎవరు డేరే చేయలేదు అలాంటి ఒక గెటప్ ఇచ్చారు. మీరు చూడండి ఆ గెటప్ అలా ఉంది, ఆ పర్ఫార్మెన్స్ ఏం కావాలో స్ట్రిక్ట్గా లేదు. సార్ నాకు ఇది కావాలా, అది సీనియారిటీలో ఏం లేదు. సార్ ఇదే సార్ నాకు ఇంత కావాలి, అలా ఇది కరెక్ట్ సార్, బాగా సార్, ఓకే సార్. ఇంత సాఫ్ట్గా అంత భయంకరంగా ఫిలం చేశారు. హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారు, రియలీ గాడ్ బ్లెస్ యూ, సూపర్. డెఫినెట్గా తెలుగులో ఎప్పుడూ టాలెంట్ అంటే ఇంతుంటే ఇంత చూస్తారు. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. డెఫినెట్గా మీకు అలాగే ప్రోత్సాహం ఇస్తారు. డెఫినెట్గా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు చూడండి, మీరు బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాలో కాన్సెప్ట్ మేము Jan 1న చూసి ఎంజాయ్ చేస్తాం సార్. బట్ ఈరోజు ఈ స్టేజ్ సందర్భంగా ఒక 45 డేస్లో ఏదైనా మార్చుకోవాలి అని అంటే ఏం మార్చుకోవాలని చెప్తారు ఆడియన్స్కి? ఏం చెప్పేది, ఉపేంద్ర గారు రావాలి. మనం ఇలాంటి డైరెక్టర్స్ వచ్చేస్తే ఫిలం చూసే విధానమే మార్చుకోవాలి. ఓ రియల్గా ఏమంటే మనం అందరూ ఒక మసాలా ఫిలము, జాలీ ఫిలము, అలా ఒక మైండ్లెస్ ఫిలంకి చాలా ఈజీగా ఇదైపోతాను ఎమోషనల్గా. బట్ అంత ఎమోషనల్ పెట్టుకొని అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్ పెట్టుకొని అలాంటి ఒక డిఫరెంట్ వరల్డ్ చూపించి అలాంటి ఒక సబ్జెక్ట్ని ఫస్ట్ టైం తీసుకొని కన్విన్స్ చేసేది ఉంది కదా, అది అంత ఈజీ కాదు. ఈజ్ రియలీ సక్సెస్ఫుల్ ఇన్ దట్, రియలీ. సూపర్ సార్, సూపర్ సూపర్, వెరీ వెరీ వెల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే శివన్న, మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్తో మీ స్పీచ్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. సో మాకు తెలుగులో ఏ హీరో కర్ణాటకకి వచ్చిన, బెంగళూరుకి వచ్చిన ఫస్ట్ గుర్తొచ్చే పేరు, ఫస్ట్ గుర్తొచ్చే అడ్రస్ ఈజ్ శివన్న. సో అలాంటిది ఒక 45 డేస్ మీ డేట్స్ తీసుకుని ఎవరన్నా హీరోతో ఒక మల్టీ స్టారర్ చేయాలని అంటే ఎవరితో చేస్తారు? ఎవరితో ఆ 45 డేస్ కలిసి వర్క్ చేయాలనుకుంటారు? With whom would you like to work? Give your 45 days of dates from Telugu. Anybody andi, no problem. One name, sir. Name? I think Which? Balaya Babu, yeah. Jai Balaya. Jai Balaya. Okay, sir, please tell us about the film. Andariki namaskaram. Very happy to be here. This second time ఇక్కడ వస్తున్నాను ఈ స్టేజ్లో. ఫస్ట్ టైం బాలయ్య బాబు గారు వచ్చారు ఇక్కడ, వేద ప్రమోషన్ ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉంటారు, గీతా శివరాజ్ కుమార్ గారు, వాడు ప్రొడ్యూసర్. నేను ఇక్కడ వచ్చినప్పుడు తర్వాత ఈరోజు 45కి వస్తున్నాను. బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ టైం అర్జున్ జన్య గారు సబ్జెక్ట్ చెప్తే 4 to 5 minutesలో చెప్పేశారు. ఎంటైర్ స్క్రిప్ట్ ఓన్లీ 4 to 5 minutesలో కంప్లీట్ స్టోరీ జస్ట్ చెప్పేశారు.
నా రోలు, ఉపేంద్ర గారి రోలు, రాజ్బీ షెట్టి, అన్ని రోలు ఒక్కొక్క ఇంపార్టెంట్ సీన్ పెట్టి ఇంట్రోల్ పాయింట్ తర్వాత క్లైమాక్స్ చెప్పేశారు. చాలా అట్రాక్ట్ అయింది. తర్వాత చెప్పారు, నేను ఇచ్చేస్తాను అన్న ఎవరి గారు డైరెక్ట్ చేసింది. ఎందుకైతే అలా చేస్తారు, మీరు చేయండి, ఇంత బాగా చెప్పి ఎందుకు ఇంకొకటికి మీరు క్రెడిట్ ఇస్తున్నారు, మీరు చేయండి అని చెప్పాను. నేను చేయవచ్చు అన్న, 100% చేయవచ్చు, మీరు చేయండి. తర్వాత ఆ టైంలో డీకేడి షోలో నేను అర్జున్ జయ గారు అన్ని జడ్జెస్గా ఉంటాము. తర్వాత ఒక 10 days తర్వాత ఒక 2-3 scenes చేసి వచ్చారు అనిమేషన్లో. ఐ వాజ్ షాక్డ్. The way he designed the story, the way he told, the shots, everything. And afterwards, when the producer was fixed, Ramesh Reddy Garu said, you do the full film with animation. Animation chesi, complete film, re-recording, dialogues, anni dialogue vada chepparu. నా డైలాగు, ఉపేంద్ర గారి డైలాగు, రాజ్బీ షెట్టి గారు అన్ని అదర్ ఆర్టిస్ట్ డైలాగు వాడే చెప్పేశారు. తర్వాత మ్యూజిక్ చేసి మిక్స్ చేసి ఫిలిం అలాగ చూసి తర్వాత స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ అ పర్సన్ డూయింగ్ లైక్ దాట్. I was so happy. First, I was scared. I'm going to introduce a new director. I don't know how. This man, Ramesh Reddy Garu, anni double పెట్టేశారు. ఎలాగ అవుతుందో, God, I don't know. But what faith he had on him, and really he proved it. And amazing it was. I can never forget. And thanks Arjun for telling me. And he told first, okay, Anna, you're doing this role. Okay. Then about next, Upendra sir, then Rajbీ Shetty, then Ramesh Reddy Garu. అండ్ ఇప్పుడు తెలుగులో మైత్రి శశిధర్ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ వీఆర్ వెరీ బ్లెస్డ్ అండ్ హోపింగ్ గుడ్ రెస్పాన్స్ యాజ్ వీ గాట్ ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ. ఐ థింక్ వీ గెట్ ద సేమ్ రెస్పాన్స్ హియర్. వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ యూ, ఫిలిం చూస్తే you will start loving each other very much. Hereafter you will realize what to do. One thing I can promise, you start loving each other, all beings, not only human beings, all beings will start loving them. You will start respecting them, because we don't know what will happen next. Till how much years we live, no? We live happily. And wonderful experience coming into the world of 45. You will see another world, good performances by Upendra, Rajbí Shetty, and of course myself also. I think I'm very honored that I put a lot of get-ups here, and that time I was undergoing the treatment also. Chemo that time, I don't know what power, who gave the power. God, my wife, my daughter, the entire industry, my co-star Upendra and Rajbí Shetty, director Arjun Janya, Satya Hegde, the cameraman, the fantastic cameraman, and Ravi Verma, the fight master, and all the crew, and who did the makeup for me, that lady get-up, no, all the 11 get-ups, that get-ups was done by Chidu from Bombay, and he did it wonderful. One get-up took 3.5 hours to. It was so beautiful, and somehow God made me to carry all this, and with the blessings of everybody. Today everybody is praising the film. I'm so happy for Arjun Janya, because I wanted him to be proved, actually. I want him to be another, because when Upendra did Om for me, I used to say, suddenly I said, why did you say like this in front of a paper? First week after the shooting, I told, you watch and see, one more director is coming. He's going to be one of the best directors in India. The way he narrates. I just said, he said, why did you do? My heart is saying like that. The same thing I said for Arjun. One of the finest director, he has got a lot of brilliant ideas where people can relate to each other. I'm not joking. Otherwise, if people want to say also, they might try to search. Oh, this is not good. No. Heartily, if you see, heartily you love the film. That's what I feel. If there are any small mistakes, okay. But still, one of the brilliant film he has made. And thank you for all the media people for coming here and gracing us. And thank you to you also, madam. Thank you. Thank you, sir. My And pleasure. thank you, sir. Thank you. Thanks a lot. God bless. Thank you, sir. Thank you so much for taking time and coming here all the way from Bangalore. And మా తెలుగు ఆడియన్స్ అందరినీ పలకరించడానికి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. Thank you, and already Telugu people are calling me for Peddi. I'm doing with Yeah, Ram Charan Garu. అవును. Then again I'm doing Jailer Gummudi నుంచి- Nurse and our director. ఎస్
Yeah, Paramesh is here and he's directing the film. I'm so happy that he came, and I'm very happy for all the Telugu people, the audience who just loves me. And of course, I've got a lot of friends here. Yes. Balaya Garu, Chiranjeevi Garu, then Ram Charan, Junior NTR sir, Ravi Teja, Yes. Puri Jagannath, everybody, almost all the actors I know here. ఆబ్వియస్లీ సూపర్ సార్, వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. పరమేష్ గారు, మీరు ఒక్కసారి ఒక 2 మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఆల్రెడీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి ప్లీజ్ విత్ శివన్న.